మన శరీరంలో అంతర్గతంగా ఉండేటువంటి అంగప్రత్యంగాల్లో అత్యంత ముఖ్యమైనది కాలేయం, లివర్. అయితే అన్ఫార్చునేట్గా ఈ రోజుల్లో చాలామంది ఏదో ఒక ఈ కాలేయ సంబంధ సమస్యతో బాధపడుతున్నారు. నా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో కనీసం 50% మంది ఏదో ఒక రూపంలో ఈ కాలేయం గురించి, కాలేయ సమస్యల గురించి చెప్పేవాళ్ళు ఉన్నారంటే ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఈ కాలేయాన్ని శుద్ధి చేసేటటువంటి కాలేయ ప్రక్షాళనకి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన డీటాక్స్ ఫార్ములా ఉంది. తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మన శరీరంలో విషతుల్యాన్ని తొలగించే అతిపెద్ద కర్మాగారం కాలేయం. అయితే ప్రస్తుత కలుషిత ఆహారపు అలవాట్లు దీని పనితీరుని ఎలా దెబ్బతీస్తున్నాయో మీకు తెలుసా? త్రిఫల చూర్ణం కేవలం జీర్ణక్రియకే కాకుండా కాలేయపు కణాల పునరుజ్జీవనంలో కూడా కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఈ త్రిఫల చూర్ణం అనేది చాలా ముఖ్యమైనది. ఈ ఆయుర్వేద మిశ్రమం కాలేయంలో పేరుకుపోయిన కొవ్వుని ఎలా కరిగిస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇక నల్ల జీలకర్ర ఈ రోజులలో చాలా ఫేమస్ అయింది. కలోంజి అంటారు. ఇది ఒక మరణం తప్ప అన్ని రోగానికి ఇది ఒక మందు అని పెద్దలు అంటుంటారు. ఇది ఈ కాలేయపు వ్యాధిని ఎలాగా అడ్డుకుంటుందో, దీన్ని అనుకున్న శక్తి ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? శరీరంలో మలినాన్ని వదిలించుకొని ఉత్తేజంగా మారటానికి ప్రకృతి ప్రసాదించిన అద్భుత ఔషధాల గురించి తెలుసుకోవడం నిజానికి ఎంతో అవసరం. ఈ కీలకమైన అంశాన్ని, రహస్యాన్ని బాగా లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో చాలా ఎక్కువ మందిని బాధిస్తున్న కాలేయ సంబంధ సమస్యలకు కాలేయాన్ని ప్రక్షాళన చేసేటువంటి ఒక అద్భుతమైన మిశ్రమాన్ని తెలుసుకోబోతున్నాం. ఈ ముఖ్యాంశాల వివరాల్లోకి వెళ్దాం. భారతదేశంలో మారుతున్న జీవన శైలి వల్ల ప్రతి నలుగురిలో ఒకళ్ళు కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం కలుషిత ఆహారం, ఒత్తిడి వల్ల కాలేయం పైన విపరీతమైన అదనపు భారం పడుతుంది. దీన్ని తగ్గించడానికి డీటాక్స్ ఫార్ములా అనేది చక్కగా పనిచేస్తుంది. దీని తయారీ, దీని వివరాలు, ఈ వివరాల లోతుల్లోకి వెళ్దాం. ముందుగా కాలేయ ప్రాముఖ్యత, దాని విధి, దాని బాధ్యతలు మీరు తెలుసుకోవాలి. కాలేయం అంటే లివర్ అనేది మన శరీరంలో రెండో అతిపెద్ద అవయవం. ఇది 500కు పైగా కీలకమైన విధుల్ని నిర్వహిస్తుంది. మనం తినే ఆహారాన్ని శక్తిగా మారుస్తుంది. శరీరంలో ఉండేటువంటి మలినాన్ని వడకడుతుంది. విష పదార్థాన్ని బయటికి పంపించేసి శరీరాన్ని కాపాడుతుంది. జీర్ణక్రియకి అవసరమైన పిత్తరసం అంటే బైల్ ఉత్పత్తిని చేస్తుంది. కాలేయం సరిగ్గా పనిచేయలేదనుకోండి, శరీరంలో మిగిలిన వ్యవస్థలన్నీ కూడా అస్తవ్యస్తం అవుతాయి. అందుకే కాలేయాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవటం చాలా అవసరం. ఈ సూపర్ డీటాక్స్ మిశ్రమం, దీని తయారీ, ఇది ఈ సందర్భంగా తెలుసుకుందాం. ఈ ఔషధం తయారీ అనేది చాలా సరళంగా ఉంటుంది, ఈజీ. దీన్ని ప్రతిరోజు తాజాగా తయారు చేసుకొని తీసుకుంటూ ఉంటే పూర్తి ప్రయోజనాలు మీకు లభిస్తాయి. ముందు ఏం చేస్తారు? ఒక చిన్న శుభ్రమైన గిన్నె లేదా ఒక కప్పును తీసుకోండి. దాంట్లో ఒక 1/2 చెంచాడు త్రిఫల చూర్ణాన్ని వేయండి. అదే గిన్నెలోకి 1/2 చెంచాడు కలోంజి పొడి, దీన్ని కూడా వేయండి. దీన్ని రకరకాలుగా ట్రాన్స్లేట్ చేస్తున్నారు నల్ల జీలకర్ర అని. కానీ ఆయుర్వేద ప్రకారంగా నల్ల జీలకర్ర వేరు, కలోంజి అనేది వేరు. ఏదేమైనా కలోంజి పొడిని వేయండి. ఇది మీకు ఆన్లైన్లో కానీ ఆయుర్వేద మూలికల అంగళ్ళలో కానీ దొరుకుతుంది. ఈ 2 పొడులు ఒకదానితో ఒకటి బాగా కలిసేలాగా చెంచాతోటి కలుపుకోండి. ఇప్పుడు ఈ పొడుల మిశ్రమానికి 1 చెంచాడు స్వచ్ఛమైన తేనెను కలపండి. తేనె ఈ పొడుల మిశ్రమం ఒక మెత్తటి పేస్ట్ లాగా తయారయ్యే వరకు బాగా కలపండి. ఎక్కడ ఉండలు లేకుండా చూసుకోవటం ముఖ్యం. ఇక దీన్ని సేవించే పద్ధతి, నియమాలు కూడా మీరు తెలుసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకోవటానికి ఒక 10 నిమిషాల ముందు తీసుకోవాలి. ముందుగా తయారు చేసుకున్న ఈ పేస్ట్ని నేరుగా నోట్లో వేసుకొని మెల్లగా చప్పరించండి. ఈ పేస్ట్ మిగిలిన వెంటనే 1 గ్లాసు గోరువెచ్చని నీళ్ళని తాగండి. చల్లటి నీళ్ళకి బదులుగా గోరువెచ్చని నీళ్ళు తాగటం వల్ల ఈ ఔషధం శరీరంలోకి, రక్తంలోకి త్వరగా చేరుతుంది. ఈ ప్రక్రియని కనీసం 2 వారాల పాటు నిరంతరాయంగా మీరు పాటించాలి. ఇక దీని ఇంగ్రీడియంట్స్ గురించి చెప్పాల్సి వస్తే, త్రిఫల చూర్ణం విశిష్టత ముందు మీరు తెలుసుకోవాలి. త్రిఫల అనేది ఉసిరి, కరక్కాయ, తానికాయల కలయిక. ఇది ఆయుర్వేదంలో చాలా శక్తివంతమైన రసాయనం కింద గుర్తింపు పొందింది. ఉసిరిలో ఉండేటువంటి వైటమిన్ సి కాలేయానికి రక్షణ కవచంలాగా మారుతుంది. కరక్కాయ శరీరంలోని మలినాన్ని బయటికి పంపించేస్తుంది, నెట్టేస్తుంది. కరక్కాయ కన్నతల్లి అంటారు అందుకే. ఇక తానికాయ జీర్ణ వ్యవస్థను క్రమబద్ధీకరిస్తుంది. మెయిన్గా లంగ్స్కి ఇది బలాన్ని ఇస్తుంది. ఈ 3 ఫలాలు ఈ కాలేయపు తాలూకు శక్తిని పెంచుతాయి, కాలేయ గ్రంథుల పనితీరుని మెరుగుపరుస్తాయి. మెయిన్గా ఫ్యాటీ లివర్ ఉంటుంది కదా, అంటే కొవ్వు పట్టడం కాలేయానికి, దాని తీవ్రతని ఇది తగ్గిస్తుంది. ఇక నల్ల జీలకర్ర, దీని ప్రభావం మీరు తెలుసుకోవాలి. నల్ల జీలకర్రనే కలోంజి అంటారు. నిజానికి కలోంజి నా పేరుతోటి రకరకాలుగా ట్రాన్స్లేట్ చేస్తున్నారు. నల్ల జీలకర్రను కూడా రకరకాలుగా ట్రాన్స్లేట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మనం చెప్పుకునేది ప్రత్యేకంగా కలోంజి గురించి. కలోంజి అనేది అద్భుతమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన గింజలు. వీటిలో థైమోక్వినోన్ అనేటువంటి శక్తివంతమైన ఆక్సీకరణ నిరోధకాలు అంటే యాంటాక్సిడెంట్ ఉంటాయి. ఇది కాలేయంలో చోటు చేసుకునేటటువంటి ఇన్ఫ్లమేషన్ అంటే వాపు, మంట ఇలాంటి సమస్యలను నివారిస్తుంది. కాలేయం దెబ్బతినకుండా ఈ కలోంజి రక్షిస్తుంది. రక్తంలో ఉండేటువంటి చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో ఈ కలోంజి కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇది కాలేయానికి ఒక సహజసిద్ధమైనటువంటి రక్షణ కవచంలాగా పనిచేస్తుంది.
ఇక దీంట్లో కలిపే తేనె కానీ గోరువెచ్చని నీళ్లు కానీ దీని పాత్ర గురించి కూడా మీరు తెలుసుకోవాలి. తేనె అనేది తక్షణమే శక్తినిచ్చే పదార్థం. ఇది కాలేయంలో గ్లైకోజన్ నిల్వల్ని సమతుల్యం చేస్తుంది. అలాగే ఇతర మూలికల గుణాలని శరీరం త్వరగా గ్రహించేలాగా చేస్తుంది. గోరువెచ్చని నీళ్లు శారీరక ఉష్ణోగ్రతని క్రమబద్ధీకరిస్తుంది. ఇది రక్త ప్రెషర్ని మెరుగుపరుస్తుంది. విష పదార్థాలలో మూత్రం అలాగే చెమట ద్వారా బయటకు వెళ్ళడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. ఈ కలయిక కాలేయపు కణాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. మరి ఈ ఔషధం తాలూకు ఫలితాలు ప్రయోజనాలు మీరు తెలుసుకోవాలి. ఈ ఫార్ములాని క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే అద్భుతమైన మార్పులు కనిపిస్తాయి. కాలేయం శుభ్రం అవుతుంది. దీని పనితీరు మెరుగుపడుతుంది. మెయిన్గా ప్రధానంగా చెప్పాల్సింది జీర్ణక్రియ మెరుగుదల గురించి గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం లాంటి సమస్యలు దీంతో తొలగిపోతాయి. అలాగే మెయిన్గా బరువు కంట్రోల్లో ఉంటుంది. అంటే కొవ్వుని వేగంగా కరిగించడం వల్ల బరువు త్వరగా మీరు తగ్గగలుగుతారు. అన్నిటికీ మించి చర్మ సౌందర్యం పెరుగుతుంది. రక్తంలో ఉండేటువంటి మలినాలు తొలగిపోతాయి కాబట్టి చర్మం చాలా కాంతివంతంగా మారుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రోగనిరోధక శక్తి దీంతో పెరుగుతుంది. శరీరంలో విషతుల్యాలు ఉండవు కాబట్టి రోగనిరోధక శక్తి అమాంతం పెరిగిపోతుంది. వీటన్నిటి వల్ల వచ్చే ఫలితం ఏంటంటే ఉత్సాహం. ఉదయం నిద్ర లేవగానే శరీరం తేలిగ్గా ఎంతో ఉత్సాహంగా అనిపిస్తుంది. అయితే ఇదొక మందు కాబట్టి అన్ని మందులాగే దీనికి జాగ్రత్తలు, సూచనలు కూడా అవసరం. ఏదైనా ఔషధాన్ని తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. గర్భిణీలు, పాలిచ్చే తల్లు దీన్ని వాడే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. దీర్ఘకాలపు కాలేయ వ్యాధులు లేదా కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా వైద్య సలహాతో మాత్రమే దీన్ని వాడుకోవాలి. చిన్నపిల్లలకి ఇచ్చేటప్పుడు మోతాదు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ డీటాక్స్ ప్రక్రియ సమయంలో మీరు ఎక్కువగా నీళ్లు తాగటం ఇలాంటివి చేస్తూ ఉండాలి. జంక్ ఫుడ్స్ నుంచి దూరంగా ఉండాలి. మెయిన్గా ఆల్కహాల్ అలవాటు ఉంటే పూర్తిగా మానేయాలి. అప్పుడే కాలేయం అనేది రీజువనేట్ అవుతుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. ప్రకృతి సిద్ధమైన త్రిఫల, కలోంజి ఇలాంటి పదార్థాలు కలయికతోటి కాలేయాన్ని సహజంగా శుద్ధి చేసుకోవడం అనేది సాధ్యమవుతుంది. ఈ సరళమైనటువంటి గృహ వైద్యం దీర్ఘకాలపు ఆరోగ్యానికి, మెరుగైన జీర్ణక్రియకి మీకు సహాయపడుతుంది, పునాదులు వేస్తుంది. ఆరోగ్యకరమైన కాలేయమే ఆరోగ్యవంతమైనటువంటి జీవనానికి అసలైన రహస్యం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.